కర్నూలు జిల్లా బలోపేతానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన కర్నూలు జిల్లాలో ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. జిల్లాకు నూతన రథసారథిగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వహీద్ హుసేన్ పేరు ఖరారు చేసింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన వసీద్ హుసేన్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ముస్లిం జనాభా కలిగినటువంటి కర్నూలు జిల్లాలో ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసి ఈ రాజకీయ పరంగా కర్నూలు జిల్లాలో టీడీపీని ముందంజలో ఉంచడానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇటీవల టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి జిల్లా అధ్యక్షుల ఎంపికల్లో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వహీద్ ను ఎంపిక చేసి దాదాపు ఖరారు చేశారు. ప్రస్తుతం మనతో పాటు నూతన జిల్లా అధ్యక్షుడు వహీద్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు నూతన జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎన్నికైనందుకు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి సంబంధించి మీరు ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకోబోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్యనే అన్ని వార్తా పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మొత్తం ఈ దాదాపుగా ఖరారు చేస్తున్నట్టు ఒక జాబితా రిలీజ్ అయింది. దాంట్లో కర్నూలు జిల్లా నుంచి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన నన్ను కూడా ఇక్కడ పార్లమెంట్ అధ్యక్షునిగా ఎన్నుకోబోతున్నట్టు పత్రికల్లో చూడటం జరిగింది. నేను దాదాపు మా ఫ్యామిలీ 1983 నుంచి, అంటే టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి మా తండ్రి తెలుగుదేశం పార్టీతోనే ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీలో మా నాన్నగారు ఉండటం, తర్వాత వచ్చేసి ఈ మళ్ళా 2021 నుంచి నేను మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఇందులో భాగంగా నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించారు పెద్దలు. అదేవిధంగా నేను ఇక్కడ హిందూపురం సత్యసాయి జిల్లాలో నేను కదిరి కాన్స్టిట్యున్సీకి నేను పరిశీలకుడిగా పనిచేశాను. నా యొక్క పనితనాన్ని, నేను పనిచేసే విధానాన్ని ఆయన గుర్తించి నాకు ఈ అత్యధిక జనాభా ముస్లిం జనాభా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 6,70,000 ఓటర్స్ దాదాపు ఉన్నారు. దాదాపు 10 లక్షలకు పైగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాన్ని ఈ ఏరియాలో వహీద్ అయితే చేయగలుగుతాడనే ఆలోచనతో నన్ను ఇక్కడ నియమించడానికి నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఈ పత్రికలో రావటం, దాదాపుగా ఖరారు అయిపోయింది అని చెప్పేసి పత్రికలు రావటం నేను కూడా చూశాను. నేను ఇదేగిన రేపు అధికారికంగా కూడా వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు, మన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు చాలా అధ్యయనం చేసిన తర్వాతనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు చాలా మంది ఫోన్ల ద్వారా నాకు విషయం చెబుతున్నారు. పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి చేసిన కొన్ని వేల మంది నాకు మెసేజ్లో నేను ఈ 3 రోజుల నుంచి రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో కొంత తెలుగుదేశం పార్టీకి కొంచెం ఆటుపోటు ఉన్నా కూడా 2024 వార్షిక ఈ 2024 ఎలక్షన్లలో మాత్రం ఈ అన్ని ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట కూడా మనము అత్యధిక మెజార్టీతో గెలుపొందటం అనేది ఒక మంచి గొప్ప పరిణామం. ముస్లిం సోదరులందరూ కూడా మార్చి మన తెలుగుదేశం పార్టీ వైపు తీసుకురావడానికి మనం కష్టపడడం జరిగింది. ఈరోజు ముస్లిం మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీతో నడవడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే అలాగే ఈ కర్నూలు తర్వాత అనంతపురం తర్వాత కడప, చిత్తూరు జిల్లాల్లో కూడా, రాయలసీమ జిల్లాల్లో ఈ కర్నూలు జిల్లా నుంచి ఒక మంచి అన్ని జిల్లాలను కలుపుకోపోయే, అందరు ముస్లింలను కలుపుకోపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళని ఇక్కడి నుంచి ఒక జిల్లా అధ్యక్షుడిగా, పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఈ ప్రభావం అందరూ కూడా హర్షిస్తారని, ముస్లిం మైనార్టీలో ఒక పాజిటివ్ వే వస్తుందనే ఆలోచనతోటే మా జాతీయ
అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పుల్లా శ్రీనివాసులు గారు, ఈ అధిష్టానం అంతా కలిసి తీసుకున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోబోతున్నందుకు నా హృదయపూర్వకంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా, అలాగే మా పుల్లా శ్రీనివాస్ గారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శుభాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. తప్పనిసరిగా ఈ అవకాశం నాకు కల్పిస్తే నేను తెలుగుదేశం పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ ఇతర సామాజిక వర్గాలతోటి అందరితోటి కలుపుకొని పటిష్టమైన తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచడానికి, ఇంకా పటిష్టం చేయడానికి నా సర్వశక్తులు ఒడ్డుతానని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను అధిష్టానానికి నేను హామీ ఇస్తున్నా. చూస్తున్నారు కదా, ఇది నూతనంగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి వహీద్ హుస్సేన్ గారు ఈ సామాజిక వర్గాలన్నింటినీ సమీకరించుకొని ముందుకు వెళ్తానని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తాను, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసే ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.